కడప. మన భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత మనిషి ఎక్కువగా కష్టపడే రంగం చేనేత రంగమే. చేనేత రంగం హ్యాండ్లూమ్ మహాత్మా గాంధీ కాలం నుంచి ఈ మరమగ్గాల దగ్గర చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే ఈ చేనేత దగ్గరికి వచ్చేసరికి ఇంతకుముందు చేనేత రంగం ఇప్పుడు చేనేత రంగం పరిగిస్తే కార్మికుల వ్యతలు, అనేక బాధలు, జీవనోపాధి కోల్పోవడం వంటి అనేక సమస్యలతో కనిపిస్తాయి. ముఖ్యంగా చేనేత రంగం కుదిలైపోవడానికి పవర్లూమ్ అంటే మెషిన్ మీద, యంత్రాల మీద తయారు చేసే విషయాలు కూడా మనం పరిగణలో తీసుకోవాలి. చేనేత రంగంలో ఇంతకుముందు ఉప్పాడ పట్టు అనగానే పెద్ద ప్రాధాన్యత ఉండేది. ఉప్పాడ, వెంకటగిరి, పోచవరం, కంచి పలు ప్రాంతాల్లో నేసే కార్మికులు పట్టు వస్త్రాలపైన ఎంతో ప్రాధాన్యత సంపాదించారు. ఉప్పరలు తయారయ్యే జాందాని పేటెంట్ హక్కులు కలిగి కూడా ఉంది. అయితే చీర తయారు చేయడానికి, ఒక్క చీర తయారు చేయడానికి పట్టు సేకరించి 3 రోజుల నుంచి 6 రోజుల వరకు సమయం వెచ్చించి ఈ పట్టు చీర తయారీ కార్మికులకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం వల్ల ఈ పరిశ్రమల్లో ఉపాధి కోల్పోతున్న చాలామంది వేరే రంగాల వైపు మళ్ళీపోతున్నారు. దీనివల్ల చేనేత రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పుడు వాస్తవంగా ఈ ఎవరైతే మాస్టర్ హ్యాండ్లూమ్స్ అంటే ఈ పెద్ద షాపుల్లో విక్రయించే చీరలు కానీ, పట్టు వస్త్రాలు కానీ కార్మికుల ద్వారా నేయిస్తూ ఉంటారు. అయితే కార్మికులకు సరైన ధర రాకపోవడానికి ఈ యాజమాన్యాలు, షాపు యాజమాన్యాలు చెప్పే కారణం జిఎస్టీ పడడం వలన తాము కార్మికులకు డబ్బులు చెల్లించలేకపోతున్నామని, పైగా కార్మికులు చెప్పే మాట తమకు ఓన్లీ చీర నేయడానికి రోజు కూలీ ఇస్తున్నారు తప్పించి 2 రోజులు అదనంగా సమయం పడుతుందని, యంత్రాల్లో ఈ చేనేత మగ్గాల్లో దారాలు ఎక్కించడానికి 2 రోజులు సమయం పడుతుందని, దానికి కూలీ కట్టకపోవడంతో తమ కళ్ళకు సమస్య కూడా వస్తుందని వాపోతున్నారు. చేనేత రంగం మళ్ళీ నిలబడాలంటే ప్రభుత్వం ఆదుకుంటే తప్పించి ఇది ఏ కోసాన కూడా నిలబడే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఉప్పాడులో వేలాది మంది ఈ మగ్గాల మీద పనిచేసేవారు. భార్యాభర్తలు కానీ ప్రతి ఇంట్లో కూడా మగ్గం కనబడేది. ఇప్పుడు కేవలం వందల మీద వచ్చేసింది ఈ మగ్గాలని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఏ ఇంట్లో చూసినా మగ్గం శబ్దాలు ఉండబడేవి. ప్రస్తుతం అయితే ఈ మగ్గాల శబ్దం కాదు కదా, ఈ ఆకలి కేకలు తప్పించి చేనేత కార్మికులకి ఇంకేమీ కనబడట్లేదని చెప్పుకోవాలి. ఈ చేనేత కార్మికులు మాత్రం నిరంతరం శ్రమిస్తూనే వేరే ఉపాధి కోసం వెతుక్కుంటూ నానా కష్టాలు పడుతున్నారు. చేనేత రంగానికి పెన్షన్ల వంటి ఇస్తున్నా తమకు అది గిట్టుబాటు కావట్లేదని, తమ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని వేరే ఉపాధి కోసం వెళ్తున్నారు. అయితే చేనేత కార్మికుల్లో పట్టు తయారీ అంటే ముందు పట్టు దారం కొనుగోలు దగ్గర నుంచి జరి కొనుగోలు ఇవన్నీ చేయడం అనే సమస్యలు, పైగా ఈ డిజైన్లు. అయితే కాకపోతే చేనేత కార్మికుల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆధునికత కానీ సాంకేతిక కానీ పుణికిపుచ్చుకోలేకపోవడం. వాస్తవంగా ఇది పుణికిపుచ్చుకుంటే మాత్రం ఇందులో కొన్ని యంత్రాలు వచ్చినవి, ప్రతి దారం కూడా చేతితో ఎక్కించాల్సిన అవసరం లేకుండా యంత్రాలు చేసే పరికరాలు ఉన్నప్పటికీ కొద్ది ఖరీదు కావడంతో అయినా ఈ పెట్టుబడి పెట్టి చేసే స్తోమత లేక చాలామంది వీడి జోలికి వెళ్ళట్లేదు. పవర్లూమ్ వచ్చిన తర్వాత యంత్రాలపై ఇమిటేషన్ దారాలతో తక్కువ ధరలో లభిస్తుండడం, అదే మరమకం మీద 3,000 రూపాయలు అయ్యే చీర కేవలం యంత్రాల మీద అయితే 1,500 రూపాయలు 1,200 లభిస్తుండడంతో చాలామంది ఇమిటేషన్ మీదే వెళ్తున్నారు. పెద్ద వస్త్రాల కంపెనీలు కూడా ఇమిటేషన్ యంత్రాల మీద ఆధారపడుతూ తమ సొంత మగ్గాల మీద తయారు చేశారని చెప్తున్నా సరే చాలా మటుకు కార్మికులకు పెద్దగా ఉపయోగపడని రీతిలోనే సాగుతున్నాయి. చేనేత కార్మికుల జీవితాల్లో మళ్ళీ వెలుగులు రావాలంటే అతి కష్టమైనప్పటికీ ప్రభుత్వం పూనుకుంటే మాత్రం సాధ్యం కాదనే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కాందురాని, కాకినాడ. ప్రభాస్ సల్లార్ సినిమా మూవీ ఫ్యాన్సీగా రిలీజ్ అయింది. రిలీజ్ చూసి ప్రేక్షకులు అయితే బయట వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు కూడా. ఈ సినిమా ఎలా ఉంది ఒకసారి అభిమానులు మాట్లాడారు, చెప్పండి ఎలా ఉంది సినిమా? ఒకేసారి బాక్స్ బద్దలైపోయింది అంతే, ఇంకా మాటలు లేవు. మెంటల్ మాస్ అసలు సినిమా. ప్రభాస్ ఏదైతే ఫ్రెండ్షిప్ రోల్ కానీ ఎలా ఉందండి? అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఆయన చూపించిన విధానం కానీ చాలా ఇదిగా ఉందండి. లాస్ట్లో ట్విస్టర్స్లు ఇదిగా పెట్టారు. అసలు ప్రభాస్ అని ఎక్స్పెక్ట్ చేయలేం సార్, అలా ఉంది. కట్అవుట్ మాత్రం భయంకరంగా వాడుకున్నాడు సార్ ప్రశాంత్ నీల్. అసలు ఇంతవరకు ఎవరు కూడా వాడుకోలేదు, అంత ఇదిగా వాడుకున్నాడు. ఒక్కొక్క సీన్ చూస్తా అంటే లేచి థియేటర్ ముందు చింపేద్దాం ఉంటుంది మాకైతే, అలా అనిపించింది. వీళ్ళు చూసి ఎంజాయ్ చేయండి, పర్ఫెక్ట్గా ఉంది సినిమా. బాహుబలిని బీట్ చేస్తారంటారు? బాహుబలిని బీట్ చేస్తారు. బ్లడ్ మరొతా ఉంటుంది అంటే ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది, వేరే లెవెల్ అసలు సీను. ఈ యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ప్రభాస్లో. మీరు చెప్పండి అసలు ఏదైతే ప్రభాస్ మూవీ చూసి వచ్చారో ఎలా ఉందంట? నా ప్రభాస్ చెప్పడం కాదు, డైనోసర్ పేరు చెప్పారు అంతే వాళ్ళు. అసలు డైనోసర్ కన్నా మించున్నాను ప్రభాస్. అదే ప్రభాస్ లుక్స్ కానీ అదేవిధంగా ఆయన ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ కానీ ఎలా ఉందంట? లవ్ ప్రభాస్ డార్లింగ్ అంటే లవ్ చేస్తూనే ఉంటాడు అంటే నా క్యారెక్టర్ న్యాయం చేశాడు, బాగుంది. మీరు చెప్పండి అన్న ఎలా ఉంది సినిమా? బాగుంది సార్.
ఇది కొన్ని పరిస్థితి అయితే మనం చూడొచ్చు. తిరుపతిలోని ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అయితే ప్రతాప్ థియేటర్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడైతే అభిమానులు కోలా సందడి అయితే నెలకొందని చెప్పచ్చు. ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా సరే ఈ సినిమా కోసం అయితే పడిగాపుల అభిమానులు ఆనంద ఉత్సాహం అయితే ఉంది. ప్రభాస్ సినిమా సూపర్ డీప్ అనేసి కూడా సరే ఇక్కడ ఉన్న అభిమానులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ సురేష్ గిరినా 6 TV తిరుపతి. మనం డిసెంబర్ 13వ తేదీ నుండి చూసుకున్నట్లయితే మీ అనుభవంలో మీరు చాలా సీనియర్ కాంగ్రెస్ నేతగా మీరు చూస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? చూడండి, ఏదన్నా అపోజిషన్ మాట్లాడితే 2 రోజులో 3 రోజులో 2 3 సస్పెండ్ చేసే వ్యవహారం చూసాం. ఎందుకంటే సభ జరగాలని. ఇది సభ జరగకుండానే అందరినీ బయటికి పంపించేసి బిల్లు పాస్ చేసుకోవడం అనేది కొత్త ఆనవాయితీ. అంటే నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు, కొత్త ఆనవాయితీ. ఇది ప్రజాస్వామ్యమా? ఇది డిక్టేటర్ పరిపాలన. ప్రజలు ఎన్నుకోబడిన ఎంపీలను సస్పెండ్ చేసి మీరు బిల్లు పాస్ చేసుకోవడం నా జీవితంలో ఎక్కడ చూడలేదు. అందుగుంచే ఇవాళ ఇండియా కూటమి, అందులో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ నాయకత్వంలో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ ధర్నా కార్యక్రమం చేయన్నారు. దీన్ని నేను పరిగణిస్తే ఏంటంటే ఇది బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. అది సార్, ఇది ప్రజాస్వామిక మన దేశంలో అంటే ప్రశ్నించడానికి కూడా హక్కు లేని పరిస్థితికి మన దేశం వెళ్ళిపోతుందంట. చూడండి, ఇప్పుడు అదే కనిపిస్తుంది కదా, ప్రశ్నించే గొంతును ఫినిష్ చేయాలి. ఎవడు మాట్లాడొద్దు. వెనుకడికి రాజులు మహారాజులు ఏ విధంగానైతే డిక్టేటర్ పరిపాలన చేశారో, రాజు చెప్పిందే వేదం, రాజు చెప్పిందే సత్యం అనే ఆనవాయితీ కొనసాగిస్తుండు బీజేపీ అనేది నా ఉద్దేశం. నరేంద్ర మోడీకి భయం చుట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మేము ఫెయిలియర్ అవుతాం కాబట్టి ఇది కొత్త నాటకం ఆడుతున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారు అనేది నా ఉద్దేశం. ఇదండి ఇప్పుడు మనకు సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అంశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ప్రశ్నించే గొంతును మాత్రము మూసివేయడానికి ప్రయత్నిస్తుంది బీజేపీ పార్లమెంట్, బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మన సీనియర్ నేత హనుమంతరావు గారు వెల్లడించారు.